హాయ్ అండి, నేను మీ సత్యవ్వను. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు పొద్దున్న నుండి అయితే వీడియో పెట్టలేదండి. నేను షాప్కి పోయినా, అక్కడ ఒకసారి వచ్చిండు ఐడి తీసుకొని ఈ సామాన్ అంతా తీసుకున్నా. ఇది మంచి ఇది చెడ్డ అని అబద్ధాలు అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డా. న్యూట్రిషన్ తీసుకున్నా. అలాగే మా అక్క ఆర్చిఎం కంపెనీ సామాన్ వాడబట్టి 3 సంవత్సరాలు అవుతుందట. ఇక నేను చెప్పింది మా అక్క నమ్మి తగ్గించుకుంది. ఆ అక్క వాడింది చూసి నేను నమ్మి ఒక 2 నెలలుగా గోధుమ పిండి, దేవుని ధూపం ఇలాంటివి తెచ్చుకొని అయితే వాడుతున్నా. కాకపోతే కంపెనీ ద్వారా వాడితే డబ్బులు ఆదా అవుతాయి, మంచి సామాన్లు వస్తాయి అని చెప్పింది. ఇంకా 10 రూపాయలు కూడా ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? ప్రతిరోజు తెచ్చుకునే సామాన్ల ప్రతి దాని మీద 10 రూపాయలు, 5 రూపాయలు ఇలా నెలంతా లెక్క పెడితే దాదాపు 5-6 వేలు, 7-8 వేల సామాన్కి అవుతాయి. ఆ 7-8 వేల సామాన్ల 2-3 వేల రూపాయలు ఆదా అవుతాయి. తర్వాత ఒక్క కంపెనీ నుండి రెడీ అయిన సామాన్ వల్ల ఆరోగ్యం మంచిగుంటుంది. రోజు ఆడే వస్తువుల కంటే తక్కువ రేటు, ఆరోగ్యం ఎక్కువ అని చెప్పడం వల్ల నేను పిండి వాడి చూసి దాదాపుగా 7-8 బస్తాల పిండి వాడినాం. 2 కిలోలు, 5 కిలోలు వాడి చూసినాకనే నేను ఐడి తీసుకోవడానికి ముందుకొచ్చి ఈరోజైతే 2500 రూపాయలు పెట్టి 2540 రూపాయలు అయింది ఈ సామాన్కు. నేనైతే ఐడి తీసుకొని ఈ సామాన్ తీసుకున్నా. ఇక్కడ నుండి ఏ వస్తువు కొన్నా నాకు కంపెనీలో తయారై బయటికి వెళ్ళిన రేటే వస్తుంది. ఎక్కడ తీసుకున్న రూపాయి లాభం లేకుండా ఈ ఆర్చిఎం కంపెనీ ఇస్తుంది. మనకు ఏది కావాలన్నా చెప్తే సార్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు. ఇది నిజమండి, నేను అబద్ధాలు అయితే చెప్పా, మీకు తెలుసు కదా. మీరు ఎక్కడున్నా, అనంతారం పుల్లైనా, తక్కల పెళ్ళొళ్ళైనా, తర్వాత నా వీడియో చూసే ఎవరైనా ఆర్చిఎం కంపెనీ అని కొట్టండి, లేదంటే నాకు ఫోన్ నెంబర్ పంపండి. సారు మీ ఇంటికి వచ్చి చెప్పి మీ ఐడి తీసి మీకు ప్రతి నెల ఎంత సామాన్ పడితే అంత ఇంట్లో సామాన్ మనమైతే జైత్యాలు వెళ్ళి కొనుక్కుంటాం కదా, ఆ విధంగా జైత్యాలు వెళ్ళడు. తర్వాత అన్ని కల్తీ సామాన్లు తినడం వల్ల ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది. ఆరోగ్యం ఇబ్బంది అయ్యి హాస్పిటల్కి పోతే అవి కూడా కల్తీ మందులే. ఆ మందుల వల్ల ఆ రకంగా కూడా ఇంకా ఖరాబ్ అవుతుంది. అట్లా ఖరాబ్ కావద్దు. మందులు లేకుండా ఆరోగ్యం మంచిగా కావాలంటే ప్రతి ఒక్క సామాను కల్తీ లేనిది వాడడం వల్ల మనకు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండదని తెలుసుకున్నా. తప్పకుండా అందుకే ఈరోజు ముందుకొచ్చి నాతోటి ఇంకొకరు కూడా తీసుకుర్రు. ఈ అనంతారం రుడ్డంలా పురుషోత్తమయ్య గారి షాప్లో పెట్టిన ఈ ఆర్చిఎం కంపెనీ సామాను తప్పకుండా ఒక్కొక్కటి విడివిడిగా చూపిస్తా. చూడండి. ఇది ఐడి తీసుకోక కొనుక్కుంటే మనకు 70 రూపాయలు పడుతుంది. ఐడి తీసుకొని కొనుక్కుంటే 60 రూపాయలు పడుతుంది. ఒక్క ప్యాకెట్కి 10 రూపాయలు లాభం. ఇవి అగరబత్తులు నేనైతే 2 ప్యాకెట్లు తీసుకున్నా. దాదాపు ఇంట్లో 100 అగరబత్తులు ఉంటాయి. మంచి వాసన. ఈ వాసన వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. చూడండి, వంట నూనె కూడా ఐడి తీసుకోకముందు 210 పెట్టి కొనుకొచ్చుకున్నా. ఇప్పుడు ఐడి తీసుకోవడం వల్ల 200 రూపాయలకే ఇచ్చిండు. అంటే ఇందులో కూడా ఒక 10 రూపాయలు ఆదా. చూడండి, ఈ 2 వస్తువులనే 3 వస్తువుల ఇప్పటికే ఇందులో రోజు వాడేదానికంటే 30 రూపాయలు ఇంట్లో మిగిలినాయి. చూడండి, ఇగో ఇదైతే బిర్యానీ. నీళ్ళు వేడి చేసి ఇంట్లో బియ్యము అన్నీ కలిపి వస్తాయి. తర్వాత నీళ్ళు వేడి చేసి ఇవి అలా ఉడికించుకోవడం వల్ల ఇది బిర్యానీ అయిపోతుంది. బ్రష్ కూడా సిగుర్లకు తాకకుండా, తర్వాత సిగుర్లను పండ్లను ఇబ్బంది పెట్టకుండా క్లీన్ చేసేది బ్రష్లు అంతటా ఉంటాయి. ఈ బ్రష్ కూడా చూడండి 15 రూపాయలు పడ్డది. తర్వాత ఇగో షాంపూ చూడండి, చుండు దురద ఏ ఉన్నా కానీ పోయేటి వేపాకుతోటి తయారైన షాంపూ చూడుర్రి. ఇగో ఇదొక్కటి తీసుకున్నా. చూడండి, ఇది బయట అయితే ఎంతకు దొరుకుతుందో తెలియదు. దానిలో కూడా ఈ రోజుల్లో మంచి స్వచ్ఛమైన కొబ్బరి నూనె దొరకడం కష్టమైపోయింది. ఎందుకంటే డైరెక్ట్ ఉవ్వలు కూడా ముక్కిపోయిన కుడుకలు మన దగ్గర కొనకపోయి అది కొబ్బరి నూనె బట్టి దాన్ని ఫిల్టర్ చేసి ప్యాక్ చేసి మనకే అడ్డగోలు రేట్లకు అమ్ముతుర్రు. అందులో ఇంకా కొద్దిగా ఏదో పోసి చెండాలపు వస్తువులు అవి నేను ఇప్పి చెప్పలేను. కాకపోతే నేను పోయిన మీటింగులల్లో న్యూట్రిషన్ వాడిన కాబట్టి ఆ మీటింగులలో చూసిన. ఇవి చూడండి, ఇది స్వచ్ఛమైన కొబ్బరి నూనె. అంటే ఎలాంటి కల్తీ లేదు కొబ్బరి నూనెలా. చూడండి, ఇంకో బాత్రూమ్ క్లీనరు, ఇంట్లో ఇల్లు తుడుచుకోవడానికి
చూడుర్రి, మనం ఏది వాడినా సీడ్ అయినా ఏది వాడినా అందులో కెమికలే, కానీ ఇందులో ఎలాంటి కెమికల్ లేకుండా కలిసింది. అందుకే ఇది కూడా తీసుకున్నా. చూడండి ఎన్ని వస్తువులు. ఇదైతే లోపల మిల్ మేకర్ లాగా ఉంటుంది, చికెన్ బిర్యానీ లాగా. తర్వాత వేడి నీళ్ళల్లో దీన్నేసి కొంచెం అయినాక మీరు మైదా పిండితోటి మైసూర్ బజ్జీ అయినా, తర్వాత శనగపిండితోటి బజ్జీ అయినా, ఏదైనా మీ ఇష్టం ఉన్న బజ్జీ చేసుకోవచ్చు. లేదంటే మామూలుగా వండుకోవచ్చు, చికెన్ బిర్యానీ లాగా వండుకోవచ్చు బియ్యంలా. ఇలా అయితే ఉంటుంది. చూడండి, మనం చికెన్ వేసి వండుకుంటాం కదా, ఇది వెజ్ బిర్యానీ. ఇది తీసుకున్నా. చూడండి, ఇదైతే టీ పౌడర్. మన రోజు వాడే చాపత్త అయితే జెమ్నీ, దేశమంతా వాడేది జెమ్నీ. కానీ ఆ జెమ్నీలో ఎలాంటి కల్తీ జరుగుతుందో మనం ఎవరం చూస్తలేం కదా. తప్పకుండా మీరు ఏ గూగుల్లో అయినా కొట్టి ఆ జెమ్నీ కల్తీ మీరు గమనించి ఇలాంటి పౌడర్ ఇక్కడికి వెళ్ళైనా వాడండి. ఎందుకంటే దీనిలో ఎలాంటి కల్తీ లేకుండా వాడిన చాపత్తనంట. జెమ్నీ చాపత్త అయితే అన్నీ రెడీ చేసిన చాపత్త మీది. ఇప్పుడు మీరు పంట వండించి అడ్లు తుర్పాల పడితే సైడ్కి ఎట్లా పోతుందో అలాంటి పొట్టు మనం జెమ్నీ చాపత్త స్పెషల్ అని వాడుతున్నామట. చెత్త అన్నమాట. అన్నీ మంచి తీసేసిన బయట పడేసే చెత్తను ప్యాక్ చేసి జెమ్నీ టీ అని మనకు అమ్ముతుర్రు. అది కూడా మోసమే. చూడండి, నేనైతే వంట నూనె ప్యాకెట్లు 2 తీసుకున్నా. 200, 400. చూడండి, ఇంత రేటు పెట్టాలని మనం అనుకుంటున్నాం. కానీ ఈ నూనె ఎంత తిన్నా కానీ మనకు ఆరోగ్యానికి కొవ్వు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదట. తర్వాత నీరసం ఉండదట. నరాలైనా మనిషికైనా శక్తి ఇట్లా చెమటలు అవి వచ్చి బలహీనం అనిపించదట ఈ నూనె వాడడం వల్ల. అందుకే నేను ఈ నూనె ఒక ప్యాకెట్ వాడిన. 2 తీసుకున్నా. చూడండి, బట్టల చప్పులు మనం ఎక్కడికైనా 10 రూపాయలు పెట్టి కొంటున్నాం, కానీ అందులో కూడా ఏదో ఒక కల్తీ ఉంటుంది. ఇది కల్తీ లేని 9 రూపాయలకు ఒక సబ్బు. 6 సబ్బులు అయితే తీసుకున్నా. చూడండి, ఇది కూడా సర్ఫ్ ప్యాకెట్ తీసుకున్న 1/2 కిలో. చూడండి, ఇది 70 రూపాయలు బయట అయితే ఇప్పుడు మనకు 50 రూపాయలు కంపెనీ ద్వారా ఎంతకు వచ్చింది చూడండి, 60 రూపాయలకు వచ్చింది. ఇందులో కూడా 10 రూపాయలు మిగిలినాయి. బోళ్ళ పీసులు చూడండి, మనం ఇష్టం వచ్చినాయి కొనుక్కుంటున్నాం, కానీ ఇది ఇంట్లో కొబ్బరి పీసు కలిసి రెడీ చేసింది, ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి. చూడండి, బోళ్ళ పీసులు అయితే 2 తీసుకున్నా. ఇదిగో కోల్గేట్ ఎన్నడో మంజన తోముకోపోదామా వేప పొడితోటి మంజన, ఇవి రెడీ అయినది. ఇదిగో చూడండి, మొన్ననే ఒకటి తీసుకోండి, మీకు షాప్లో కూడా వీడియో పెట్టిన తీసుకున్నా. 7-8 రోజులే. నోరు పళ్ళు నాయి ఎంత తెల్లగా ఉన్నాయో వీడియో చేస్తున్నా, మీరే చూడండి. ఇది వాడుతున్నా, మీరు కూడా వాడండి. 70 రూపాయలు మామూలుగా కొంటే, ఇది 60 రూపాయలకు వచ్చింది. ఇదే అయితే పెప్సిడెన్స్ అయితే మెడికల్ షాప్లో 120 రూపాయలు పెట్టి పళ్ళు తెల్లగా అయితే అని తెచ్చుకుంటాం. కానీ పళ్ళవి ఇది పూరని తీసేసి పళ్ళకు అనారోగ్యం వచ్చేటట్టు చేస్తుందట. ఇదైతే ఎలాంటిది తీసేది, చెడును తీసేసి మంచిని కాపాడి మన పళ్ళు తెల్లగా నోరు ఫ్రెష్గా ఉంచుతుంది. చూడండి, ఇది కూడా మళ్ళీ ఒకటి తీసుకున్నా. ఫెయిర్ అండ్ లవ్లీలా పంది ఏదో కలుతుందట, చెప్పడం వికారంగా ఉంది. మనం రోజు ఫేస్కు మంచిగా ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకొని పౌడర్ వేసుకుంటున్నాం, కానీ అందులో పందికి ఏ సంబంధించింది గలీజ్ కలుతుందట. అందుకే అది చెప్పంగానే మరి ఎంత వాంతి వచ్చినట్టు అనిపించింది. ఫెయిర్ అండ్ లవ్లీ వాడే ఫేస్ క్రీమ్ వాడే ప్రతి ఒక్కరు మచ్చలైనా మొటిమలైనా ఉన్నవాళ్ళు ఇంట్లోనే ఈ సామాన్లనే ఇది తీసుకున్నా. అంటే ఈ కంపెనీలో ప్రతి ఒక్క సామాన్ ఉంటుంది అన్నట్టు. ఫేస్కైనా పేకైనా సబ్బు నేను ఇంకా తీసుకోలే, పేయి సబ్బు అది కూడా ఉంది. మనం బయట వాడే బోళ్ళ సబ్బు 5 రూపాయలకే ఈ సైజు వస్తుందని తీసుకుంటున్నాం, కానీ అది తోమినాక బోళ్ళ మీద ఉండి మన కడుపులో పోయి ఏదో ఇబ్బంది చేస్తుందట. దానివల్ల మనం హాస్పిటల్ పోతున్నామట. డాక్టర్లు కూడా ఈ సబ్బులే వాడి వాళ్ళ హాస్పిటల్ ఎదగడానికి డబ్బులు రావడానికి మనకు ఆ సబ్బులు పెట్టుకొని మందులు రాస్తుర్రు. ఈ సబ్బు వాడడం వల్ల మనం ఆ ప్లేట్లలో తినడం వల్ల ఎలాంటి క్రీములు మనకు ఉండయట. చూడండి, ఇంకొకటి చూపిస్తా. అందరూ ఆడోళ్ళకు ఉండే సమస్య అంటే మామూలుగా పీరియడ్ వచ్చినప్పుడు నీరసమవుడు, కాళ్ళు చేతులు గుంజుడు, ఇంట్లో పని చేయడానికి కూడా అలసిపోతాం కదా. ఆలోచించండి,
అలాంటప్పుడు కూడా ఎప్పటిలాగా ఉండాలి. ఏ పనైనా చేయగలగాలంటే ఇగో చూడండి, ఇగో ఇన్ని రకాల పూలతోటి కాకరకాయ ఇవన్నిటితోటి రెడీ అయిన టాబ్లెటు. ఈ టాబ్లెట్ మనం తెచ్చుకోవాలంటే హాస్పిటల్ ఇదే టాబ్లెటు ఇంత కల్తీ లేని టాబ్లెట్ కాదు. 1800 రూపాయలు ఉంది. మళ్ళీ ఫీజు 300 కట్టాలి. తప్పకుండా మళ్ళో నెలరా అని చూపిస్తారు. ఇదైతే చూడండి వంట వస్తువులలోనే 500 రూపాయలు. చూడండి ఇది 30 టాబ్లెట్లు ఉన్నాయి ఇంట్లో. రోజు పొద్దున తిన్నాక ఒకటి వేసుకుంటే చాలు. ఇంట్లో ఎంత పని చేసినా అలసిపోకుండా ఉండడానికి. చూడండి నేను తీసుకున్న చూడండి ఇన్ని రకాల పళ్ళతోటి రెడీ అయింది. ఇది ఆడోళ్ళ కోసం, పీరియడ్ వచ్చే ఆడోళ్ళు మాత్రమే ఇది వాడాలి, నీరసపడకుండా. చూడండి దాంతోపాటు ఇంకొకటండి, ఇది పొద్దున ముఖం కడుక్కున్నాక పరిగడుపున 2 టాబ్లెట్లు వేసుకోవాలి. తర్వాత ఇది తిన్నాక చూడండి మీరే. ఇగో ఇన్ని వస్తువులు నేను తీసుకున్నా. ఇందులో ఒక గోధుమ పిండి ప్యాకెట్ కూడా తీసుకున్నా, అది షాప్లో మర్చొచ్చింది. ఇవి ఈ సామాన్లల్లా సంచిలో పెట్టుకొని రాగా గోధుమ పిండి ప్యాకెట్ ఆర్చియం మీకు రోజు రొట్టె కూడా చేసి చూపించిన. తర్వాత షాప్లో కూడా చూపిస్తున్నా. 5 కిలోల పిండికి బయట ఆశీర్వాదు 325 350 ఉన్నది. కానీ ఆ పిండి 5 కిలోల పిండి 280కే మనకి ఇస్తాడు. అంటే 20 తర్వాత 50, ఒక 5 కిలోలల్లో 70 రూపాయలు మిగులుతున్నాయి. ఒక 2500 సామాను కొనడం వల్ల ఇండ్ల 10 ఇండ్ల 20 దాదాపుగా 400-500 రూపాయలు ఇంట్లో ఆదాయనే. ఇదే సామాన్ బయట కొంటే ఇంత కల్తీ లేకుండా దొరకది. తర్వాత ఇంకా 500 రూపాయలు ఎక్కువ పోతాయి. మీరు ఆలోచించుకొని, మీకు చెప్పడం వల్ల నాకు ఎలాంటి లాభం లేదు, కానీ మంచి అనేది నలుగురికి చెప్పాలి. ఇది తిని ఇక్కడ న్యూట్రిషన్ కోడ్ అంటే రోజు పోయి తాగాల, నెలకు 7000 రూపాయలు కట్టాలని మీ మనసుకు అనిపించింది కదూ. కానీ మీరు అది తాగకుండా ఇగో ఇంట్లోండి ఇవి వంట నూనె మనం రోజు వాడే వంట నూనె 200 పెట్టాలా, రోజు 150 135 తెచ్చుకొని వాడుకుంటూ ఉండేకేదని ఆలోచించుతున్నాం అందరం. నేను కూడా ఆలోచించి ఇన్ని రోజులు పల్లి నూనె, సన్ఫ్లవర్ ఇదే మంచిదనుకొని వాడినాం. కానీ దానివల్ల మనకి ఎన్నో అనారోగ్యాలు వచ్చినాయి, కానీ మనం గమనిస్తలేము. తప్పకుండా ఈ ఒక్క వంట నూనె కూడా వాడడం వల్ల మన శరీరంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మనకు హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం తినే సొమ్ములు అన్నీ మంచి అయినప్పుడు మనకు హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది చెప్పండి. అందుకే నాతో పాటు మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్తున్నా. నేను సొంతం షాప్ పెట్టుకోలేదు. సంగంపల్లె జయ మేడం ఈ షాప్ పెట్టుకుంది. అందులో కొంచెం నేను న్యూట్రిషన్ వాడిన కాబట్టి నాకు తెలిసి కాబట్టి నేను తొందరగా నమ్మి ఇగో ఐడి తీసుకొని ఈ సామాన్ అయితే తెచ్చుకున్నా. ప్రతి నెల కూడా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా ఇలా పౌడర్ల కాడికెళ్ళి అన్నీ ఉన్నాయి. ఆవాలు జీలకర్ర కాడికెళ్ళి, కాకపోతే మీకు నచ్చిన సామాన్ తీసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు ఇవి కావాల్సినవి నేను తీసుకున్నా. ప్రతి నెల కూడా డబ్బులు ఆదా చేసుకోవచ్చు, ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవచ్చు, ఆయుస్సును పెంచుకోవచ్చు. నేను చెప్పేది నిజమండి. నా వీడియోకి లైక్ కొట్టాలని కాదు, తర్వాత నేను చెప్పింది నేను నమ్మి కొనుక్కోవాలని కాదు. మీరు ఒక్కటే వస్తువు వాడి చూడండి. మొదట మీరు రొట్టె చేసుకునేటోళ్ళైతే రొట్టె పిండి కొని వాడి చూడండి, లేదంటే నూనె ప్యాకెట్ కొని వాడి చూడండి. ఎన్నో లక్షలు హాస్పిటల్లో పోషత్తురు, కానీ మీరు రోజు కొనుకొచ్చుకునే వస్తువులలో అయితే ₹1 బయట వస్తువులకు ఎక్కువనే పెట్టచ్చి నమ్ముతురు, కానీ ఎవరు ఏది మంచి చెప్పినా నమ్మట్లేదు. అందుకే మనం లేనోళ్ళం అవుతున్నాం, డాక్టర్లు కోటీశ్వర్లు అవుతురు. నా మాట మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, లేకపోతే లైక్ కొట్టకండి. మీ ఆరోగ్యం అయితే కాపాడుకోండి. మీరు కొనకపోయినా నేను వీడియోలు పెడుతున్నా కాబట్టి, యూట్యూబర్ కాబట్టి తప్పకుండా నేను ఇవన్నీ మీకు చూపించాలి. ఈరోజైతే ఇవన్నీ కొనుక్కున్నా చూడండి, మీరు కూడా కొనుక్కోండి. మేము కొనుక్కోవాలంటే నేను నెల పాలవ్వాలని మీరు అనుకుంటారు కదా. తప్పకుండా మీ ఫోన్ నెంబర్ నాకు పంపిస్తే నేను సార్కి చెప్తా. సారు మీకు మీ పేరు ఫోన్ నెంబరే నాకు చెప్పాలి. మీరు ఎక్కడున్నా సారే వస్తాడు, నేను వచ్చుడు కాదు. మీరు మా షాప్కి వచ్చి తీసుకొని మాకు లాభం ఇచ్చేయాల్సిన అవసరం లేదు.
కంపెనీ నుండి సామాను సార్ తెచ్చి మీ ఇంటి దగ్గర మీ అడ్రస్ చెప్తే ఎక్కడికైనా ఇస్తాడు. ఈ సామాన్లు వాడి మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని డబ్బు వేస్ట్ కాకుండా ఆరోగ్యం ఖరాబు కాకుండా బతికినన్ని రోజులు ఆరోగ్యంగా బతకాలని దీవిస్తున్నా. ఎవ్వరి చెడుగోరని మీ సత్యవ్వ. బాయ్ అండి, ఉంటాను.